దేవాదాయ శాఖకు చెందిన భూములు అన్యక్రాంతం కానివ్వం, 100 కోట్ల విలువగల భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం ఎలా చేస్తారని వైసీపీ నాయకులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మాజీ శాసనసభ్యులు ధర్మశ్రీ, వైసీపీ నేతలు స్థానిక రింగ్ రోడ్లో గల వైసీపీ కార్యాలయం నుండి మార్కెట్ యార్డ్ పక్కనే ఉన్న దేవాదాయ భూమి ఉన్న స్థలం వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 115 సంవత్సరాల క్రితం ఆర్యవైశ్యుల కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి ఇచ్చిన 2 ఎకరాల 49 సెంట్ల స్థలంలో 1 ఎకరా 38 సెంట్లు మార్కెట్ యార్డ్ నిర్మాణంలో కలిసిపోయిందని, మిగిలిన 100 కోట్లు విలువ చేసే 1 ఎకరా 11 సెంట్ల భూమి కౌలుకి ఇచ్చారు. నేడు ఆ స్థలం 22/C దేవాదాయ శాఖ భూమిగా 22/A రికార్డులోకి ఎక్కడం ఎంతవరకు సమంజసం? ఈ రికార్డుల మార్పుకు కలెక్టర్తో పాటు ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పుడే పెద్దలందరూ కూడా భూమి తాలూకా పుట్టుపూర్వత్రాలు, ఏ రకంగా అది విశాఖపట్నంలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి ఆలయానికి ఇది సంక్రమించింది, రాష్ట్రానికి సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఈ భూమి ఉంది, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఆహ్వానించడానికి గల కారణం, భూమి అనకాపల్లి నడిబొడ్డులో ఇంత విలువైనటువంటి భూమిని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ చూపించాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించి ఈరోజు ఇక్కడ మీతో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇది అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారి, దాదాపు 100 అడుగుల రహదారి, డబుల్ రోడ్, రింగ్ రోడ్ అంటారు. అత్యంత ఖరీదైనటువంటి విలువైనటువంటి భూములు ఉన్నటువంటి ప్రాంతం. ఎకరా 11 సెంట్లు అంటే దాదాపు 5,600 గజాలు, 5,500 నుంచి 5,600 గజాలు, దాదాపు 100 కోట్ల పైచిలకు విలువ చేసేటువంటి భూమిది. దాదాపు 1915 అంటే 111 సంవత్సరాల క్రితం, 111 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి ఆలయానికి అనుబంధంగా దూరి కామమ్మ గారు వారి డొనేషన్ ద్వారా ఇక్కడ బ్రాహ్మణ భోజనశాల నిర్మాణం చేయాలని చెప్పి ఉద్దేశంతో 2 ఎకరాల 49 సెంట్లని దానం చేశారు. 89లో మార్కెట్ యార్డ్ నిర్మాణం కోసం ఇందులో ఎకరా 38 సెంట్లని మార్కెట్ యార్డ్ కోసం తీసుకోవడం, మిగిలినటువంటి ఎకరా 11 సెంట్లు కౌలుదారుడి తాలూకా ఆధీనంలో ఉండడం జరిగింది. కౌలుదారుడికి ఎప్పుడు పాస్ పుస్తకం ఇచ్చినా దూరి కామమ్మ చౌల్ట్రీ దేవాదాయ శాఖ ఆధీనం, కాన్రేగల సూరప్పారావు కౌలుదారుడు అని చెప్పి దాన రుణ విక్రయ అధికారం లేవు అని చెప్పి ఇచ్చినటువంటి పాస్ పుస్తకం ఇది. చాలా క్లియర్గా దాని మీద రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి దూరి కామమ్మ చౌల్ట్రీ దేవాదాయ శాఖ ఆధీనం, కౌలుదారుడు కాన్రేగుల అప్పారావు అని చెప్పి, పైన దాన రుణ విక్రయ అధికారాలు లేవు అని చెప్పి ఇచ్చినటువంటి కాపీ ఇది. ఇది దూరి కామమ్మ గారు. ఇది 483 ఆఫ్ 1915. 1915లో రిజిస్టర్డ్ డాక్యుమెంటు కన్యకా పరమేశ్వర అమ్మవారికి బ్రాహ్మణ భోజనశాల నిమిత్తం 2 ఎకరాల 49 సెంట్లు దూరి కామమ్మ గారు, దూరి వెంకయ్య గారు ఇద్దరూ కలిసి రిజిస్టర్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. 483/1915. ఇది ఎండోమెంట్ రిజిస్టర్. ఇది ఎండోమెంట్ రిజిస్టర్లో ఏముంటుంది? 38వ సెక్షన్ ప్రకారం ఎండోమెంట్ రిజిస్టర్లో ఎప్పుడన్నా ఒక ఆలయానికి కానీ లేదా ధర్మాదాయ శాఖ కానీ వచ్చినటువంటి భూములు ఏ రకంగా, దాని పుట్టుపూర్వత్రాలు ఏంటి, ఏ రకంగా ఆ భూమి ఆలయానికి సంక్రమించింది, ఎండోమెంట్ ఆధీనంలో ఏ రకంగా ఉంది, శిస్తు ఎంత కడుతున్నారు, ఎవరైతే కౌలుదారులు ఎవరున్నారు, ఇవన్నీ కూడా మెన్షన్ చేసేటువంటి సెక్షన్ 38 ప్రకారం ఎంటర్ చేయబడినటువంటి డాక్యుమెంట్ ఇది. ఇందులో చాలా క్లియర్గా ఇందులో కూడా ఈ 1915 డాక్యుమెంట్ని, ఆ డాక్యుమెంట్ నెంబర్ని, అది దాన రుణ విక్రయాలు చేసినటువంటిది, అలాగే అప్పట్లో సుమారు కిమ్మత్తు అంటే ట్యాక్స్ అనుకుంటా బహుశా, వాల్యూ అది విస్తీర్ణం అనకాపల్లి 2 ఎకరాల 49 సెంట్లు. ఇది 1972 వరకు, అంటే ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థాపించినంత వరకు విశాఖపట్నం
లేదా అప్పుడు ఉమ్మడి జిల్లా, అప్పటికి విజయనగరం అనుకుంటా, ఏదైతే ఈ 1915 నుంచి 1971, 72 వరకు జిల్లా పరిషత్ ఆధీనంలో ఈ భూమి ఉండేది. ఎప్పుడైతే ఎందుకంటే కౌలుదారుడు వారి భార్య ఇద్దరు కూడా చనిపోయారు, వారి కూతురు ధనలక్ష్మి గారు అని చెప్పి వారు పెట్టుకున్నటువంటి దాని ప్రకారం ఇందులో ఏం చేశారంటే మొత్తం అంతా ఏదో డిస్ప్యూట్ అరైజ్ అయినట్టు it is noticed that there is no dispute on field or among the family members, hence the Tahsildar has recommended for removing 1539/5 of extent 2.49 cents from the dispute register of the Anakapalli North 2 village and also recommended to carry the following additions and deletions in webland. ఇది MRO రికమెండ్ చేసినట్టు వారు దాన్ని మార్కెట్ ఎకరా 38 సెంట్లు వెబ్లాండ్ యాజ్ మార్కెట్ యార్డ్ and balance land as Jeraiti in favor of Kanregala Chinnatalli for an extent of ekra 11 cents. Recommend to delete survey number 1539 from the webland. Kanregala Chinnatalli పేరు మీద జరాయితీ అని చెప్పి ఎంటర్ చేయమని చెప్పి ఎంఆర్ఓ గారికి ఇచ్చినటువంటి కాపీ, ఇది ఆర్డీఓ కాపీ. ఇంత బరితెగింపు. అనకాపల్లి నడిబొడ్డున 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి, 100 సంవత్సరాల నుంచి దేవస్థానం ఆధీనంలో ఉన్నటువంటి భూమి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి భూమి, దీన్ని ప్రైవేట్ ల్యాండ్గా ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ. ఏమనాలి అధికారుల్ని? సరే ఫోన్ అయిపోయింది. మొన్న 27వ తారీఖున మేము మాట్లాడాం, సబ్జెక్ట్ మాట్లాడాం. ఆ రోజు రెవెన్యూ అధికారులు మాట్లాడారు. ఇది అడంగల్ కాపీ ఆన్లైన్లో, ఇంకా వాళ్ళ పేర్లే ఉన్నాయి. అంటే ఎంత బరితెగింపు అంటే ఎవరేమనుకున్నా పర్వాలేదు, ప్రభుత్వ భూముల్ని, దేవస్థానం భూముల్ని మనం అడ్డగా అమ్ముకున్నా సరే అడిగేవాళ్ళు లేడు, అడిగినా మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు అనేటువంటి విధంగా ఈరోజు అధికారులు ఉన్నారు. అది నేను అడుగుతా ఉన్నా. సరే రెవెన్యూ అధికారులు పైన ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి విఆర్ఓ వరకు వీరందరి పాత్ర ఉందనుకుందాం. సరే వీరు ఇదంతా చేశారనుకో, అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈ పాటికే వచ్చి ఇక్కడ బోర్డు పెట్టి ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ ఈ పాటికే వారు నోటీస్ బోర్డు పెట్టాల్సినటువంటిది పోయి, హెచ్చరిక బోర్డు పెట్టాల్సింది పోయి, వారు ఎక్కడ పడుకున్నారో తెలియదు. అసలు ఇదంతా చేయడానికి ఇక్కడ ఎవరు అండగా నిలబడ్డారు? ఒకవేళ అండగా నిలబడకపోతే ఇంత ఇష్యూ గడిచినటువంటి 10 రోజులుగా జరుగుతున్నా ఉన్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు మాట్లాడలేదు? అధికారంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అధికార పార్టీకి సంబంధించినటువంటి కూటమి పార్టీ నాయకులు కానీ, మీరు కానీ మాట్లాడకపోతే కేవలం మీ అండతోనే ఇదంతా జరిగిందని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు.